లగచర్ల గొడవలో అరెస్ట్ అయి జైల్లో ఉన్న రైతు హీరియా నాయక్ గుండెపోటుకు గురయ్యాడు. ప్రస్తుతం సంగారెడ్డి జైల్లో ఉన్న హీరియా నాయక్ కు హార్ట్అటాక్ రావడంతో జైలు అధికారులు వెంటనే సంగారెడ్డి ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే హీరియా నాయక్ ఆరోగ్య పరిస్థితి, అందుతున్న చికిత్సపై అతని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుండెపోటును దాచిపెట్టకుండా మంచి ట్రీట్మెంట్ ఇప్పించాలని ఉన్నతాధికారులను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. హీరియా ఆరోగ్యానికి ఇబ్బంది రాకుండా జైలు ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రైతుల తరపు న్యాయవాది రామచంద్రరావు కోరారు. లగచర్ల గొడవలో అరెస్ట్ అయి జైల్లో ఉన్న రైతు హీరియా నాయక్ కు గుండెపోటు గురయ్యారు. ప్రస్తుతం సంగారెడ్డి జైల్లో ఉన్న హీరియా నాయక్ ను హార్ట్అటాక్ రావడంతో జైలు అధికారులు వెంటనే సంగారెడ్డి ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, ప్రస్తుతం హీరియా నాయక్ పరిస్థితి ఏ విధంగా ఉంది? సింధూరా, మనకి ఇప్పుడే తెలుస్తున్న విషయం ప్రకారం ఆయన పరిస్థితి కొంచెం ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో ఆయనను హీరియా నాయక్ ని గాంధీ హాస్పిటల్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే డాక్టర్లు మాత్రం స్పష్టంగా చెప్పడం లేదు. బయట నుంచి వాళ్ళ బంధువులు చెప్తున్న దాన్ని బట్టి మనకు అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే ఈ రోజు తెల్లవారుజామున హీరియా నాయక్ కు తీవ్రమైనటువంటి గుండెలో నొప్పి వచ్చిన నేపథ్యంలో అతను జైలు అధికారులకు తన పరిస్థితి కొంచెం ఆందోళనకరంగా ఉందని, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని చెప్పి ఆయన చెప్పిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి జైలు సూపరింటెండెంట్ కు సమాచారం ఇచ్చి వెంటనే స్థానికంగానైతే అక్కడ ఈసీజీ తీసిన నేపథ్యంలో కొంత ఈసీజీలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండడము, అక్కడి నుంచి వాళ్ళు రహస్యంగా కనీసం బయటకు పొక్కకుండా వాళ్ళు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సకైతే ఏర్పాటు చేశారు. 2D ఈకో అట్లాంటి టెస్టులు చేసిన తర్వాత ఆయన కొంచెం గుండెపోటు తీవ్రంగానే ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించడం కోసం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వ దాష్టీకానికి మరో రైతుకు సంబంధించి తీవ్రమైనటువంటి గుండెపోటు రావడం అనేది మళ్ళీ లగచర్ల బాధితుల్లో ఒకసారి ఆందోళన కలుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా వీళ్ళంతా కూడా ఒక చేయని నేరానికి వీళ్ళంతా శిక్ష అనుభవిస్తున్నట్టుగా అక్కడి ప్రజలు గాని, తెలంగాణ ప్రజలు గాని భావిస్తూ ఉన్నారు. నిజానికి ఆ రోజు లగచర్లలో జరిగిన ఘటనకు సంబంధించి కలెక్టర్ చాలా స్పష్టంగా ఆయన్నే బయటకు వచ్చి చెప్పాడు. అక్కడికి వెళ్లి అధికారులతో కూడా చెప్పాడు. తన మీద దాడి జరగలేదు, ఎలాంటి జరగలేదు అని చెప్పి చాలా చెప్పారు. ఎవరో ఒకరిద్దరు చేసిన దానికి దాదాపు 30-40 మంది అమాయక రైతుల్ని, అమాయక గిరిజనులు తీసుకొచ్చి జైల్లో పెట్టి రకరకాల నాన్ అవైలబుల్ కేసులు పెట్టి వేధిస్తున్నారని చెప్పి వాళ్ళంతా కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ఏమో భూముల సేకరణకు వేధించడం, ఒకవైపు తమ భూములు పోతాయనేటువంటి ఒక మానసిక వేదన ఒకవైపు ఉండగా, మరోవైపు ఇట్లా నాన్ అవైలబుల్ కేసులు పెట్టి వాళ్ళని జైళ్లలో పెట్టి దాదాపు నెల రోజులుగా వాళ్లకు బెయిల్ రాకుండా చేయడం, ఇట్లాంటివన్నీ చేయడం ఫలితంగా రైతులకు మానసికంగా వేదనకు గురవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. అందులో భాగంగానే హీరియా నాయక్ ఈ రోజు తెల్లవారుజామున గుండెలో తీవ్రమైనటువంటి నొప్పి వచ్చినట్టుగా భావిస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ బాధ్యతని, నిజంగా హీరియా నాయక్ కనుక ఏమైనా జరిగితే అందుకు పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి కూడా లగచర్లకు సంబంధించిన బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి, ఆయన బంధువులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే వీళ్ళలో జైల్లో ఉన్న చాలా మందికి అసలు ఆ జరిగిన ఘటనకు కూడా సంబంధం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాదాపు సగం మంది పైగా అక్కడ జరిగిన ఘటన రోజు ఆ ఊర్లో కూడా లేనటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగం చేసుకున్నటువంటి ఒకరిద్దరు కూడా ఉన్నారు. కొంతమంది వ్యవసాయ బావుల వద్ద, తమ పంట పొలాల వద్ద పనులు చేసుకున్నటువంటి వ్యవసాయదారులు ఉన్నారు. వీళ్ళందరూ ఇవాళ జైల్లో ఉన్నారు. ఆ సంఘటన జరిగిన రోజు కనీసం ఊళ్ళో కూడా లేనటువంటి వ్యక్తుల్ని, ఆ ప్రాంతాల్లో లేనటువంటి వ్యక్తుల పేర్లు పెట్టి ఉద్దేశపూర్వకంగా ఇది కక్ష సాధింపు చర్యగా చేస్తున్న పనిగానే వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఒక రాజకీయ కుట్రలో భాగంగా జరుగుతూ ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో అక్కడి భూములను సేకరించి ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బంధువులకు ఆ భూముల్ని అప్పగించడం కోసం చేసినటువంటి పనిలో భాగంగానే ఈ కక్ష సాధింపు జరుగుతుందని చెప్పి భావించాల్సిన పరిస్థితి అయితే ఉన్నది.
మొత్తానికి ఈరియా నాయక్ కు సంబంధించి ఈ కొద్దిసేపట్లో ఆయన గాంధీ హాస్పిటల్ కు తరలించేందుకైతే ఏర్పాటు జరుగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది సింధూరా. ఇది మరి డాక్టర్లు మాత్రం అక్కడికి ఎవరిని రానివ్వడం లేదు. హాస్పిటల్ పరిసరాలకు మాత్రం ఎవరిని మీడియాను కూడా రానియలేని పరిస్థితి ఉంది సింధూరా. అయితే రంగాచారి మీడియాను ఎందుకు ఎలో చేయట్లేదు? రహస్యంగా హీరియా నాయక్ ను సంగారెడ్డి ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? అసలు జైలు అధికారులు ఎవరైనా దీనిపైన స్పందించారా? మాట్లాడారా ఇప్పటివరకు ఎవరైనా? జైలు అధికారులతో ఫోన్ లో మనం మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పుడు ముందుగా అతను ఒక వ్యక్తికి ఖైదీకి గుండెపోటు వచ్చింది వాస్తవమే, కానీ అతను లగచర్లకు సంబంధించిన వాడు అవునా కాదా అని చెప్పడానికి ఆయన నిరాకరించారు. అతను లగచర్లకు సంబంధించిన బాధితులుగా అని చెప్పి అడిగిన సందర్భంలో ఆయన మాట దాటవేసి అతనికి అంతకుముందే అది ఉంది అది ఇది అని చెప్పి మాట దాటవేసి ఫోన్ కట్ చేశారు. దానికి సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వలేదు. అది రహస్యంగానే అతన్ని తీసుకువెళ్లి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసి పరీక్ష చేస్తున్నారు. అతను టెన్షన్ లో ఉన్నట్లు మాత్రం అర్థమైంది. దాన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమైంది ఏంటంటే అతను లగచర్ల బాధితుడు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక మనకున్న సోర్స్ ప్రకారం మనం కొంతమంది అక్కడ ఉన్న లగచర్లకు సంబంధించిన వాళ్ళను కనుక్కుంటే అవును అతను లగచర్లకు సంబంధించిన బాధితుడు అని చెప్పి స్పష్టంగా తెలిసిపోయింది. అయితే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కు సంబంధించిన సూపరింటెండెంట్ తో కూడా మనం మాట్లాడడం జరిగింది. లగచర్లకు సంబంధించిన కానీ ఈరియా నాయక్ అనే ఒక వ్యక్తి హాస్పిటల్ కు వచ్చి చికిత్స పొందుతున్నాడా, ఏం జరిగింది ఏమిటి అని అడిగితే నాకైతే సమాచారం లేదు, ఏం జరుగుతున్నదో అని చెప్పి అతను కూడా దాటవేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడికి లోపలికి వెళ్ళడానికి మేము ఎవరిని లోపలికి అనుమతిస్తాము అని చెప్పి బయటనే వాళ్ళు ఆ మీడియాని ఆపేస్తున్నటువంటి పరిస్థితి. అతన్ని లోపలికి ఎవరు రావద్దు, చికిత్స జరుగుతున్నది, లోపల సెక్యూరిటీ వాళ్ళు చెప్తున్నది, వ్యక్తుల పేరు చెప్పడం లేదు, వాళ్ళున్నది ఎవరని చెప్పడం లేదు. అయితే బయట లోపలికి మాత్రమే ఎవరిని రానియమని మాత్రం చెప్తూ ఉన్నారు. అంటే ఇదంతా ఒక రహస్యంగా గోప్యంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉన్నతాధికారుల పోలీసు ఆదేశాల మేరకు ఇదే జరుగుతున్నట్టుగా భావించాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. అంటే దీన్ని లగచర్ల బాధితులు జరిగితే ఇక ఈ ఘటన కనుక బయటకు వస్తే మళ్ళీ ప్రభుత్వంపై ఒక చెడ్డ పేరు వస్తుందనేటువంటి భావనతో ఇదంతా చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. కానీ ఇట్లాంటి ఘటనలు ఎక్కడ ఆగేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి మనకున్న సమాచారం మేరకైతే అతన్ని మరికొద్దిసేపట్లో గాంధీ ఆసుపత్రికి తరలించడానికి ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు మాత్రం ప్రభుత్వాన్ని కాపాడడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తున్నది. రైట్, థ్యాంక్ యూ రంగాచారి.